మనసు ఎప్పుడైనా గందరగోళంగా ఒకేసారి 100 ఆలోచనలతో నిండిపోయినట్టు అనిపించిందా? ఆ గందరగోళం మధ్యలో మనకు కావాల్సింది ఒక్కటే స్పష్టత. ఆ స్పష్టతనిచ్చే ఒక దివ్యమైన ఏకాగ్రతా కేంద్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, మన ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఇది మనలో చాలామందికి ఎదురయ్యేదే. మనసులో ఒకటే శబ్దం, ఒకటే గందరగోళం. దాన్ని ఎలా దాటాలి? అజ్ఞానమనే ఆ చీకటిని ఎలా ఛేదించాలి? సమాధానం కోసం మనం ఎక్కడో వెతకక్కర్లేదు. కాని దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం విశ్వం వైపు చూడాలి. ఈ విశ్వంలో ఉన్న సమస్త శక్తికి రెండే 2 మూలాలున్నాయి. అవే శివుడు మరియు శక్తి. ఇక్కడ చూస్తే మనకు విశ్వశక్తికి ఉన్న 2 రూపాలు కనిపిస్తాయి. ఒకవైపు శివుడు, ఆయన ప్రశాంతమైన నిశ్చలమైన శక్తికి మూలం, అంటే పొటెన్షియల్ పవర్ అన్నమాట. మరోవైపు శక్తి, ఆమె విస్తారమైన చైతన్యవంతమైన అన్నిటినీ నడిపించే శక్తి. ఈ 2 కలిస్తేనే ఈ సృష్టి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఆదిపరాశక్తి పాత్ర. ఆమెను గుహా జన్మభూ అంటారు. అంటే దివ్య చైతన్యానికి జన్మనిచ్చిన భూమి ఆమె. ఏకాగ్రతతో కూడిన ప్రతి శక్తి ఆ విశ్వమాత నుండే పుడుతుంది. మరి అంత అపారమైన విశ్వశక్తిని ఒకే ఒక్క పాయింట్ మీదికి ఎలా తీసుకురావాలి? ఇక్కడే మనకు ఒక అద్భుతమైన పోలిక ఉపయోగపడుతుంది. అదే దైవిక లేజర్ కిరణం. ఇది చాలా చక్కగా వివరిస్తుంది. చూడండి, సూర్యుడి శక్తిని తీసుకోండి. అది చాలా గొప్పది, అపారమైనది, కాని అన్ని దిక్కులకూ వ్యాపించుంటుంది. అదే ఒక లేజర్ను చూస్తే అది కూడా శక్తే, కాని ఒకే బిందువు మీద కేంద్రీకరించుంటుంది. ఎంతటి కఠినమైన వస్తువునైనా చీల్చగలదు. అపారమైన శక్తి ఉండటానికి, దాన్ని ఒకే చోట కేంద్రీకరించడానికి మధ్య ఉన్న తేడా ఇదే. మరి ఆ దైవిక లేజర్ కిరణానికి అసలు స్వరూపమెవరో తెలుసా? ఆయనే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి. అజ్ఞానమనే చీకటిని చీల్చే ఆ పదునైన ఏకాగ్రతకు ఆయనే ప్రతీక. మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది. ఆయన పేర్లోనే ఆయన శక్తి ఏంటో మనకు తెలిసిపోతుంది. ఉదాహరణకి కుమార అనే పేరునే తీసుకుందాం. ఇది కేవలం ఒక పేరు కాదు, అదొక బాధ్యత. దేవతల సేనలకు అధిపతిగా అందర్నీ రక్షించే నాయకత్వానికి అది చిహ్నం. సరే, ఈ ఏకాగ్రతా స్వరూపం గురించి ఇంకొంచెం లోతుగా చూద్దాం. మరి అజ్ఞానాన్ని ఛేదించడానికి ఆయన దగ్గరున్న సాధనాలేంటి? ఆయనను షఢాననుడు అని పిలుస్తారు. ఎందుకంటే ఆయనకు 6 ముఖాలు. అయితే ఇది కేవలం ఒక రూపం కాదు. ఆయన 6 దిక్కులను, అంటే 4 దిక్కులతో పాటు పైన కింద అన్ని వైపులా ఏకకాలంలో చూస్తూ విశ్వాన్ని చెడు నుండి కాపాడే ఒక అప్రమత్తమైన చైతన్యానికి ఇది ప్రతీకనమాట. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ దైవిక చిహ్నం కేవలం బయట పురాణంలోనే కాదు, మనలోనే ఉంది. మన లోపల ఉన్న ఆ శక్తి కేంద్రాన్ని ఎలా మేల్కొల్పాలో ఇప్పుడు చూద్దాం. మన శరీరంలో కనుబొమ్మల మధ్య ఒక కమాండ్ సెంటర్ ఉంటుంది. దాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. మేల్కొన్న మేధస్సుకి, మన ఇంద్రియాల మీద, మనసు మీద మనకుండే పట్టుకి ఇదే కేంద్రం. ఇది ఎవరో ఇప్పుడు చెప్పిన విషయం అనుకుంటే పొరపాటే. లలితా సహస్రనామం లాంటి ప్రాచీన గ్రంథాల్లోనే షడానలుడికి, ఈ ఆజ్ఞాచక్రానికి మధ్య ఉన్న సంబంధాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఆయన శక్తి మనలోని ఆ కమాండ్ సెంటర్కు ప్రతిరూపం. దీని అర్థమేంటంటే ఆయన నామాలను స్మరించడమనేది ఒక శక్తివంతమైన ధ్యాన సాధనం లాంటిది. అది మనసులోని ఆలోచనల ప్రవాహాన్ని నెమ్మదింపచేసి మనోలయం, అంటే సంపూర్ణమైన ఏకాగ్రత, నిశ్శబ్ద స్థితికి మనని తీసుకువెళ్తుంది. ఇప్పటిదాకా మనం ఏం మాట్లాడుకున్నామో ఒక్కసారి చూద్దాం. మొదట మనసులో ఉన్న గందరగోళాన్ని గుర్తించాం. ఆ తర్వాత ఆ అపారమైన విశ్వశక్తి మూలంతో కనెక్ట్ అయ్యాం. తర్వాత ఆ శక్తిని ఒక లేజర్లా ఒకే చోట కేంద్రీకరించాం. చివరిగా ఆ ఏకాగ్రతతో మనలోనే ఉన్న ఆజ్ఞ కేంద్రాన్ని మేల్కొల్పాం. ఇది గందరగోళం నుండి స్పష్టత వైపు సాగే ప్రయాణం. ఇప్పుడొక ఆఖరి ఆలోచన. ఈ క్షణంలో మన జీవితంలో ఏ ఒక్క విషయానికి సంపూర్ణ ఏకాగ్రత నిజంగా అవసరం? మన దైవిక లేజర్ను, మన శక్తిని దేనిమీద కేంద్రీకరించాలి? సమాధానం మనలోనే ఉంది.